హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ మోనికా ఎంకేఎస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఒక రాజు ఏం చెప్తున్నారో వినండి. రాజు ఒక పరీక్ష పెడుతున్నారన్నమాట. అవంతిపుర రాజ్యాన్ని కీర్తిసేను రాజు పరిపాలిస్తున్నవాడు. ఒకసారి అయినా ఒక పని కొడుకు ఉద్యోగి కావాలని రాజ్యం అంతటా దండోర వేయించారు. ఆ పని ఎంతో తెలియకుండా అనేక మంది వచ్చారు. వారిని అనేక విధాలుగా ప్రశ్నించాడు. చివరకు చందనుడు, నందనుడు, సమీరుడు అనే ముగ్గురు రాజుకు నచ్చారు. రాజు వారికి రాజధాని పులివెరలోనే తీసుకువెళ్ళారు. అక్కడ 100 ఎకరాల స్థలంలో నీళ్లు లేని 2 పాత చెరువులు, అనేక చెట్లు ఉన్నాయి. రాజు వారితో, ఇక్కడ నేను అద్భుతమైన నగరాన్ని నిర్మించాలనుకుంటున్నాను. మిమ్మల్ని పరీక్షించి లెక్కలు కట్టడంలో మీరు మేధావులని గుర్తించాను. నగరాన్ని నిర్మించగా అడ్డుగా ఉన్న ఈ 2 చెరువులను కూర్చడానికి చెట్లను కొట్టించి ఈ ప్రాంతాన్ని చదును చేయడానికి ఎంతో ఖర్చు అవుతుందో లెక్కలు కట్టి చెప్పాలి అని అంటారు. ఎవరు తక్కువ మొత్తంలో చేస్తారో వారికి ఈ పనిని చెప్పుతాను. మీరు ఒప్పుకున్న మొత్తానికి పని పూర్తి చేయవలసి ఉంటుంది. ఈ పని చేయడంలో మీరు చూపే ప్రతిభను బట్టి మీకు పదవి ఇస్తాను అని అంటాడు. అప్పుడు ఈ పనికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకోవడానికి 4 రోజుల సమయం తీసుకోండి. ఆ ఖర్చు వివరాలు ఒక పత్రంలో రాసి ఇవ్వండి అని చెప్పారు. మొదటి రోజే చంద్రుడు 6 వ్యక్తులతో వచ్చి కొలతలు తీసుకొని ఎంతో ఖర్చు అవుతుందో లెక్కలు వేసుకున్నాడు. మరునాడు రెండోవాడు నందనుడు 4 మనుషులతో కలిసి ఆ ప్రాంతానికి వచ్చాడు. వాళ్ళతో కొలతలు వేయించి వారితో చర్చించి రకరకాలుగా రెక్కలు కట్టి ఎంత ఖర్చు అవుతుందో అంచనా వేసుకున్నాడు. ఆ ఖర్చు కంటే కొంత తక్కువ మొత్తం చెప్పి ఆ కొంత తన చేతి నుంచి పెట్టుకుంటే జీవితకాలం ఉద్యోగం దొరుకుతుంది కదా అని మనసులో అనుకున్నాడు. చివరిగా సమీరుడు ఆ ప్రదేశానికి వెళ్ళి ఆ అంచనాకు వచ్చాడు. 4 రోజుల తర్వాత ముగ్గురు రాజును కలుసుకోవడం కోసం సభకు వెళ్ళారు. తమ చేతిలోని పత్రాలను ఇచ్చాడు. చందనుడు, నందనుడు ఏ పనికి ఎంత ధనం ఖర్చు అవుతుందో లెక్కలు కట్టి ఆ ధనం సమకూర్చితే ఆ పని పూర్తి చేస్తామని అందులో రాశాడు. సమీరుడి పత్రంలో మాత్రం లెక్కలు లేవు. మహారాజా, ఈ చెరువులను కూర్చడానికి చెట్లను కొట్టి చదును చేయడానికి పెట్టే ఖర్చుతో నిరుపయోగంగా ఉన్న చెరువులను మరమ్మతులు చేయించి ఉపయోగంగా మార్చవచ్చు కదా. ఈ పని వల్ల నీటి కొరత సమస్య తీరుతుంది. ఈ విశాలమైన స్థలంలో అనేక రకాల చెట్లను పెంచితే సమృద్ధిగా చల్లని గాలి, నీర, వర్షం లభిస్తాయి. చెరువులు చెట్ల ప్రయోజనాల గురించి, ప్రకృతి పరిరక్షణ గురించి మీకు తెలియనిది కాదు. నగరాన్ని మరొక ఖాళీ ప్రదేశంలో నిర్మించుకోవచ్చు. ఉన్న వాటిని ధ్వంసం చేసి సువిశాలమైన నగరాన్ని నిర్మించాలనే నిర్ణయాన్ని నేను సమర్థించలేను అని రాసి ఉంది. రాజు ఆ లేఖను చదివి, శబాస్, నీలాంటి ప్రకృతి ప్రేమికుల కోసమే ఈ పరీక్ష. నేను ఇక్కడ ఏమి నిర్మించాలనుకోలేదు. మా రాజ్యంలో చాలా చెరువులు నిరుపయోగంగా మారాయి. వాటిని మరమ్మతులు చేసి ఉపయోగంలోకి తేవడానికి, రాజ్యమంతటా మొక్కలు నాటి సంరక్షించుకోవడానికి, ప్రకృతి పరిరక్షణకు ఒక ఉన్నత స్థాయి అధికారి అవసరం ఏర్పడింది. అన్ని పరీక్షలతో పాటు ఈ చివరి పరీక్షలు కూడా నేను విజేతగా నిలిచావు అని అభినందించి నియామక పత్రం అందజేశాడు రాజు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.